అష్టదిగ్బంధనం అంటే? అష్టదిగ్బంధనం. అష్ట అంటే 8, 8 వైపులా కట్టడి చేయటం అమ్మా. ఏ రకంగా కట్టడి చేస్తారు? గతంలో ఇప్పుడు తల్లి ఫర్ ఎగ్జాంపుల్ మనిషికున్న అవకాశాలు పోతాయా? లేకపోతే ఆరోగ్యం క్షీణించిపోతుందా? ఏ రకంగా వాళ్ళు చేస్తారు? క్షుద్ర పూజారులు చేసేవాళ్ళు తల్లి. హ్మ్. ఈ అష్టదిగ్బంధనం అనేది ప్రత్యేకమైన రోజు ఎంచుకుంటారు. హ్మ్. వాళ్ళ జాతకాన్ని అంజన వేసుకుంటారు. అంజనాలు వేసుకొని వాళ్ళ జాతకానికి ఏ మంత్రాన్ని ఉపయోగించాలి, ఎటువంటి చెడు మంత్రాన్ని ఉపయోగించాలి, ఎంత పెద్ద మంత్రం ఉపయోగించాలి దాని ప్రకారం చేస్తారు. అది చేసిన ఎమ్మటే ఏమైద్దంటే ఫస్ట్ వచ్చే మార్పు వాళ్ళలో వాళ్ళకి స్థిరత్వం. అంటే తనతో తను ఉండలేడు. హ్మ్. క్షుద్ర ప్రభావం లోపలికి వెళ్ళిపోద్ది. ఒక జీవి లోపలికి వెళ్ళిపోయినట్టే, చెడు క్రిమి లాంటిదే చెడు జీవి లోపలికి వెళ్ళిపోయినప్పుడు అలజడి సృష్టిస్తుంది. తన ప్రమేయం లేకపోయినా కొన్ని జరిగిపోతుంటుంది. నేను చేయకూడని పనులు కూడా కొన్ని చేస్తుంటారు కొన్ని సమయాలలో. భర్తకి భార్యకి మధ్యలో విపరీతమైన గొడవలు అవుతుంటాయి. విపరీతమైన అక్కడ ఏముండదు, చిన్న పినీసు కాడ, కూర కాడ, నిప్పు కాడ గొడవలు అవుతుంటాయి. అది మహాప్రలయంలాగా మారిపోతుంటుంది. ఈ అష్టదిగ్బంధనం చేసిన తర్వాత తగిలిన వ్యక్తికి, చెడు ప్రయోగం రూపంలో తగిలిన వ్యక్తికి ఆరోగ్యం పోతుంటుంది. దాన్ని నివారణ చేయాలన్నా మళ్ళా అష్టదిగ్బంధనం పెట్టాలి. అష్టదిగ్బంధనానికి అష్టదిగ్బంధనమే విరుగుడు మళ్ళా.